అధిక లాభాల ఆశ చూపి మహిళలను నట్టేట ముంచిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. చీటీల పేరుతో 3 కోట్ల వరకు వసూలు చేసిన దంపతులు రాత్రికి రాత్రే పరారయ్యారు. అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో శిరీష, సాంబశివరావు దంపతులు స్థానికంగా బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. కాలనీ వాసులతో నమ్మకంగా ఉంటూ చీటీల వ్యాపారం ప్రారంభించారు. అధిక లాభాలు వస్తాయని నమ్మించడంతో పలువురు మహిళలు దాదాపు 3 కోట్ల రూపాయల వరకు డిపాజిట్ చేశారు. గడువు ముగిసి డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన సమయం దగ్గర పడ్డంతో గుట్టు చప్పుడు కాకుండా సొంత ఇంటిని విక్రయించి పరారయ్యారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. 10 లక్షలు చెక్ వేసానంటే ఆమె నన్ను నమ్మించి నిన్న కూడా ఫోన్లో మాట్లాడింది. నీ డబ్బులు 7 తారీఖులో ఇస్తాను అని చెప్పింది. ఇల్లు అమ్మాను, నీ డబ్బులు ఎక్కడికి పోవు అని చెప్పి నన్ను నమ్మించి మోసం చేసింది. నాలాంటి ఆడవాళ్ళందరినీ మోసం చేసి వెళ్ళిపోయిందండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడుందో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉంది. 1 లక్ష 2 లక్షలు కాదు, 12 లక్షలు మా అన్నయ్యి, 18 లక్షలు మా అయ్యి, 30 లక్షలు. మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయినా డబ్బులు ఇవ్వమంటే 2 అమ్మాయిలు ఉన్నారు. మేము ఇంటికి తీసుకెళ్ళాం. మా వదిన కూడా పలకరీలేదామా, పలకరీలా రేపిస్తాను ఎల్లుండి ఇస్తానంది. మా కాలనీ పెద్ద మనుషులు కూడా తీసుకెళ్ళాను నేను. వాళ్ళకు కూడా ఆమె లొంగలేదు అసలు. మళ్ళీ నిన్న ఈరోజు అకౌంట్ నెంబర్ పెట్టమని చెప్పింది, కానీ మేము పెట్టేలోపు ఆమె స్విచ్ ఆఫ్ చేసుకున్నాం ఫోన్. అమీన్పూర్ లో ఉండే ఒక లేడీ శిరీష, ఆమె భర్త సాంబశివరావు, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి మాకు తిరుపతమ్మ అనే లేడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమెతో పాటుగా ఆమెకు సంబంధించిన దాదాపు ఒక 20 మంది బాధితులు మా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ శిరీష దగ్గర గత 20 సంవత్సరాల నుంచి ఆమె చెప్పిన మాటలు నమ్మి చిట్టీలు వేయడము, అమౌంట్ ఆమెనే తీసుకొని ఆమెనే వాడుకోవడము, వాటికి మితి ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడము, ఇవి అన్ని కారణాల వల్ల దాదాపుగా బాధితులు 20 మంది మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అందాజా 2-2.5 కోట్ల వరకు అమౌంట్ ఆమె చీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ దాంట్లో సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. గతంలో కేసులు అయినట్టుగానైతే మా దృష్టికి లేదు. ఆమెకు ఒక సొంత ఇల్లు ఉండేది, అది కూడా అమ్ముకొని వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది.